సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము. దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతని ఈ విషయాలు గొడవ అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అని అన్నీ కూడా ట్యాంక్లో ఎలా వేశాడు అనే అన్నీ కూడా ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి. ఆయన ముందు కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెస్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి వాటి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ సో ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ ultimate stature of barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు.